హాయ్ అండి. శ్రీజ కళ్యాణ్ ముందే ఏదో గేమ్ ప్లాన్ చేసుకొని వాళ్ళ వల్ల ఏదో నష్టపోయినట్టు అందరూ మాట్లాడుతున్నారు కదండి. అక్కడ శ్రీజ కళ్యాణ్ ముందే మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారు? మనం ఇద్దరమే ఉంటే ఆల్రెడీ నేను అందరికీ లీస్ట్ ప్రియారిటీ అయిపోయాను, నా వల్ల నీ గేమ్ కూడా పాడవుతుంది, మనం ఇద్దరు కాంబినేషన్ వద్దు, వేరే ఉందమ్మా అన్నది. అలా తప్పేముంది? దీనివల్ల ఎవరికి నష్టం జరిగింది? ఎందుకు శ్రీజని ఈ పాయింట్తోనే అందరు టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది? ఈవెన్ రీతు, ఇమాన్యుయల్, దివ్య వీళ్ళందరూ అంటున్నారు. ఒకప్పుడు ఫస్ట్లో శ్రీజ ఇరిటేటింగ్గానే మాట్లాడేది, ఇరిటేట్ చేపించేది, కానీ తను చాలా చేంజ్ అయింది వైల్డ్ కార్డ్స్ వచ్చాక. ఎస్పెషల్లీ దివ్య ఇచ్చిన ఇన్పుట్స్తోన చాలా చేంజ్ అయింది. తన గేమ్ను కూడా మార్చుకుంది. కరెక్ట్ పాయింట్ ఉన్న దగ్గర మాట్లాడాలనే దగ్గర మాట్లాడుతుంది, దాని గేమ్ ఆడాలనుకునే దగ్గర ఆడుతుంది. దివ్య అంటుంది, నీవు చెప్పిన పాయింట్స్ వల్ల మేము మ్యానికులేట్ అయిపోయి మా గేమ్ అంతా డిస్టర్బ్ అయింది. అదే ఒక నామినేషన్లో దివ్య ఏమన్నది, నేను చెప్తే 14 మెంబర్స్ నా మాటలకు మ్యానికులేట్ అవుతున్నారా అంటే మిగిలిన వాళ్ళకంటూ ఒక స్ట్రాటజీ లేదా, అంత డంబ్గా ఆడుతున్నారా అన్నది. మరి నువ్వు ఈరోజు శ్రీజ మాటలకు ఎలా వింటున్నావు? తన మాటలు నువ్వు ఎలా ఫాలో అవుతున్నావు? నీకంటూ ఒక గేమ్ ప్లే లేదా? శ్రీజ అన్నది తన డౌట్ తను మాట్లాడుకుంది, నీతో మాట్లాడలే కదా, సంచాలకుతో మాట్లాడింది కదా. శ్రీజని ఖచ్చితంగా టార్గెట్ చేశారు. ఎందుకు టార్గెట్ చేశారంటే బొమ్మల టాస్క్లో ఫస్ట్ సుమన్ శెట్టి గారికి ఫస్ట్ రౌండ్ అసలు గేమే అర్థం కాలేదు. అది ఈవెన్ బిగ్ బాస్ కూడా హెచ్చరించాడు. లైవ్లో చూస్తే కూడా మీ అందరికీ తెలుస్తుందండి. అన్న నువ్వు ఇది చూడలేకపోతే, ఇది చేయలేకపోతే ఇలా నాకు ఇండికేట్స్ ఇవ్వ అన్న, ఇది సింపుల్గా ఈ కలర్ అని పెట్టు, జస్ట్ నువ్వు నాకు ఆ చిన్న క్లూస్ ఇచ్చినా నేను ఐడెంటిఫై చేస్తాను. ఆ కిరీటన్ టాస్క్ గెలిచింది కేవలం శ్రీజ వల్లనే. అసలు సుమన్ శెట్టి అక్కడ గేమే అర్థం కాలేదు. బిగ్ బాస్ చెప్పినా కూడా మీ అందరికీ అర్థం కాలేదా? అక్కడ శ్రీజ గేమే తక్కువ ఉంది, సుమన్ శెట్టి గారి గేమ్ బాగా నచ్చింది అని అంటున్నారు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది శ్రీజను టార్గెట్ చేసింది, ఎస్పెషల్లీ దివ్య. ఈ విషయంలో తప్పేలేదు. దివ్యకి శ్రీజకి ఎప్పటి నుంచి రైవలరీ సాగుతూనే ఉంది. కానీ నిన్న దివ్యకు మాత్రం శ్రీజ కౌంటర్ బాగా ఇచ్చిందండి. కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది, భలే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.